అండి ఈరోజు మనం ఏలూరు రావడం జరిగింది. సో వాస్తు విజిట్లో భాగంగా మనకు శ్రీధర్ గారు వచ్చేసేసి 2020 నుంచి మనకు పరిచయంలో ఉన్నారు. 2019లో ఆయన కాంటాక్ట్ అయ్యారు. దాని తర్వాత 2020 నుంచి మన కంటిన్యూ ఇంకా పరిచయం ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న వాస్తు సలహాల కోసం కానీ లేదంటే మాకేదైనా డౌట్స్ ఉన్నా చిన్న చిన్న క్లారిఫికేషన్స్, ఎందుకంటే మనకు ఆంధ్ర ప్రాంతంలో కొంత వాస్తు డిఫరెంట్గా ఉంటుంది, కొన్ని ప్రాంతాల వారీగా కొంచెం చేంజెస్ ఉంటుంది. సో అలా ఏమైనా ఉన్నప్పుడు ఆ క్లారిఫికేషన్స్ ఇద్దరము తీసుకుంటూ ఉంటాం. సో గతంలో కూడా స్థాపత్య వేదంలో ఒక ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ మన ఇంటి గర్భం నుంచి 4 మూలలకు ఎలా హిట్ అవుతుందనే ఒక కాన్సెప్ట్ అనేది మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ కాన్సెప్ట్ మీద నేను శ్రీధర్ గారిని అడిగినప్పుడు ఆయన మ్యూజికల్ రేషియో గురించి నేను మీకు చెప్పాను. అదే మ్యూజికల్ రేషియో యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి ఆ గిటార్లో మనకు ఒక వీడియో చేసి చూపించాను. మీరు చాలామందికి అది గుర్తు ఉండొచ్చు. ఒకవేళ గుర్తు లేకపోతే ఆ వీడియో కూడా ఒకసారి సెర్చ్ చేసి నేను మీకు లింక్ అనేది టైటిల్లో ఇస్తాను, ఒకసారి మీరు అది చూడండి. సో దాని తర్వాత మనం అత్తంగుడి టైల్స్, అంటే మన పాదాలకు కానీ మోకాళ్లకు కానీ డ్యామేజెస్ జరగకుండా ఎలాంటి టైల్స్ వాడితే బాగుంటుందనే దాని మీద ఆయన డైరెక్ట్ తమిళనాడు వెళ్ళి దాని గురించి రీసెర్చ్ అనేది చేశారు. సో ఆ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కంటెంట్కి సంబంధించిన వీడియో కూడా మనం ఆల్రెడీ పోస్ట్ చేసాం. సో కొన్ని వందల కాల్స్ వస్తే కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో అంతమందికి సమాధానం చెప్పారు. కొంతమంది వెళ్ళి తీసుకున్నారు, కొంతమంది ఆయన నంబర్ ఇచ్చేసేసి వాళ్ళే సెట్ చేసుకున్నారు. సో అట్లీస్ట్ కొంత మంచి రెస్పాన్స్ అయితే మనకు వస్తుంది. సో ఈరోజు మనము వాళ్ళ ఇంటికి డైరెక్ట్ రావడం జరిగింది. సో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఒక 2 years బ్యాక్. సో అది కూడా చతుర్ముఖశాల అండి, నార్మల్ హౌస్ అయితే కాదు, చతుర్ముఖశాల, పడమర ఫేసింగు, పడమర మెయిన్ డోర్ అనేది సెంటర్ నుంచి రైట్ సైడ్కు అంటే నైరుతి వైపుకి కట్టారు. ఎందుకంటే ఉచ్చ స్థానం నీచ స్థానం అని మాట్లాడినప్పుడు ద్వారాల విషయంలో పూర్వశాస్త్రాల్లో చెప్పింది నైరుతి నుంచి 3, 4, 5 మాత్రమే. కాబట్టి సెంటర్ నుంచి రైట్ సైడ్ అనేది తీసేసుకున్నారు, రైట్. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఏం సార్ చాలా రోజులు అయింది మా ఇంటికి రాలేదు అని చెప్పారు. సరేనండి ఈసారి వచ్చినప్పుడు వస్తానులేండి అని వచ్చానమాట, రైట్. సో ఈయన కొన్ని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, ఎందుకంటే కొన్ని వీడియోస్ చూడడం వల్ల కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సో వాటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం సార్, మీరు రండి అన్నారు. సరే చెప్పండి అండి, ఫస్ట్ మీ ప్రశ్న ఏంటిది? సార్ నమస్తే సార్. నమస్తే అండి, చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ మధ్య కొంచెం ఏంటంటే సార్ తెలుగు సో చాలా ముఖ్యమైన పాయింట్స్ అండి, ఒకసారి వినండి, చెప్పండి. ఇప్పుడు మన వాస్తు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు పుట్టింది కాదు సార్, అది కొన్ని వందల ఏళ్ల క్రితం పుట్టింది. అయితే వాళ్ళు అయితే అది ఆ గ్రంథాలన్నీ కూడా దేవనాగరి లిపిలో ఉన్నాయి. ఆ తర్వాత సంస్కృతం అంతా మారిన తర్వాత వేరే వేరే ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఏంటంటే ఓన్లీ సంస్కృతం చదువుకున్న వాళ్ళే వాస్తు చెప్పాలి, తెలుగు చదువుకున్న వాడే వాస్తు చెప్పక్కర్లా అనే దాని మీద ఇది మీ ప్రశ్న. అవునండి, రైట్. ఇక్కడ క్లియర్ గా ఒక పాయింట్ చూడండి, శ్రీధర్ గారు ఏం రైజ్ చేస్తున్నారంటే కొంతమంది ఖచ్చితంగా సంస్కృతం వస్తేనే వాళ్ళు వాస్తు పండితులు, సంస్కృతం రాని వారు కంప్లీట్ వ్యర్థము అనే మాట మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకునండి, సంస్కృతం వచ్చిన వాళ్ళే టాప్ అయితే, ఒక మాట నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, సంస్కృతం వచ్చిన వాళ్ళే టాప్ అనుకుందాం, రైట్. సంస్కృతం ఒక 100 మందికి రాదు. సో ఇక్కడ వాస్తు చెప్పేవాళ్ళు ఒక 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో కేవలం 100 మందికి మాత్రమే ఈ సంస్కృతం అనేది వస్తుంది. నిజంగా మీరు ఈ ప్రజలు ఈ భారతదేశం బాగు కోరుకునే దమ్ము ఉంటే ముందుకొచ్చి నేను సంస్కృతం అందరికీ నేర్పిస్తానని రండి. నేర్చుకునే వాళ్ళు వందల వేల లక్షల మందిలో ఉంటారు. ఇది మీ మొదటి ప్రశ్నకు ఒక ఆన్సర్. మరి సంస్కృతం నేర్చుకున్న వాళ్ళే ప్రొఫెషనల్స్ అని మాట్లాడినప్పుడు మరి కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి
విశ్వకర్మ అనుకోండి, లేదంటే ఎంతో మంది రీసెర్చ్ చేసిన వాళ్ళు అనుకోండి, కేవలం ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు, కేవలం తెలుగు వాళ్ళే ఉన్నారు, తమిళ్ వాళ్ళే ఉన్నారు, కేరళ వాళ్ళే ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సంస్కృతం అనేది లేదు. సో నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఏ కాన్సెప్ట్ మీద ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో తెలుగు పుస్తకాలు గుర్తుపెట్టుకోండి, ఇంకొక మాట ఇక్కడ ఈయన చెప్పలేదు, తెలుగు పుస్తకాలు వేస్ట్ అంట, తెలుగులో ఉన్నవన్నీ బక్వాజ్ అంట. సో వీటికి సంబంధించిన ఆధారం కూడా మన దగ్గర ఉందండి. సో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, అలాంటి వారికి మీరు బుద్ధి అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి లేదా ఏపీ తెలంగాణలో పుట్టి మన తెలుగు ప్రజలకు సంబంధించిన ఈ తెలుగుని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాకైతే చాలా కోపం వచ్చింది. ఇంకోటి, ఎవరైతే ఈ వాస్తుకి సంబంధించి ఈ తెలుగు పుస్తకాలు పనికిరావు అని మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి వచ్చేసేసి స్పెషల్ గా మన తెలంగాణ నాందేడ్ బార్డర్ లో మహారాష్ట్ర బార్డర్ లో ఉంటారు ఆయన. అర్థమైందా అందరికి? సో మరి నిజంగా మనందరి బాగు కోరుకుంటే మరి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, ఆ శాస్త్రాలన్నీ తర్జుమా చేసి ప్రజలకు అందించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాస్తుపురుష మండలి, ఈ మండలిలో ఈ మర్మస్థానాన్ని కూడా రీసెర్చ్ చేసింది ఎవరు సార్? ఇది ఒక ఇంగ్లీష్ అని రీసెర్చ్ చేశారు. మరి ఆయనకి సంస్కృతం వచ్చా? అంటే వచ్చిన వాళ్ళని పట్టుకుని నేర్చుకుంటాడు, అంతలో వాడు ఇంగ్లీష్ వేస్ట్ కాదు కదా. మరి అలా అనుకుంటే మా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి అందరూ కూడా పంతులు ప్లాన్ వేసినంత ఎక్కడ వెళ్తాం, ఏదైనా ప్లాన్ కావాలంటే పంతులు దగ్గరికి వెళ్తామండి. అప్పుడు ఆయన చేస్తాం, కాబట్టి మీ సంస్కృతం వచ్చా, సంస్కృతం చదువుకుంటే మా ప్లాన్ వేయాలంటే అది ఎలా ఉంటుంది? నీకు ఇచ్చే కంటెంట్ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి తప్ప నీ సంస్కృతం చదువుకున్నావా, ఇంగ్లీష్ చదువుకున్నావా? ఇప్పుడు నేను ఉన్నాను సార్, తమిళ్, కన్నడ, తెలుగు, తర్వాత హిందీ, ఈ నాలుగిట్లో కూడా నేను చూసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి ఒక మనిషి వస్తాడు, ఒక హిందీ కూడా వచ్చాడు సార్, వచ్చినప్పుడు తోడ పానీ దీజీ అంటాడు. ఏంటి అంటారు మీరు? తోడ పానీ దీజీ అంటాడు. మీకు అర్థమైంది వాడు నీళ్ళు అడుగుతాడు, వాడికి కావాల్సిన నీళ్ళు ఇవ్వాలి. కానీ నువ్వు తెలుగులో మాట్లాడితే నీళ్ళు ఇస్తా, నువ్వు తమిళ్లో మాట్లాడితే నీళ్ళు ఇస్తాను అంటే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు. అది సార్ నా అభిప్రాయం. మీరు ఏమంటారనేది బట్టి ఇది 100%. ఎందుకంటే ఇక్కడ భాష అనేది ప్రధానమైనది కాదు, కాన్సెప్ట్ అనేది ప్రధానం. మీకు ఒక మంచి గృహం ఒక వాస్తు వ్యక్తి నిర్మించి ఇస్తున్నాడు అనేది మనకు కావాలి. అతను ఏ భాష వ్యక్తి అనేది మనకు అవసరం లేదు. ఇది ఒకటోది. రెండో పాయింట్, ఒకవేళ సంస్కృతం వచ్చిన వ్యక్తే వాస్తు చెప్పాలని ఏ గ్రంథాల్లో అయినా ఉందా? ఎక్కడ లేదు. సరే, రెండో పాయింట్. మూడో పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక పర్సన్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, సార్ మరి సంస్కృతం వచ్చిన వాడే నంబర్ 1 కదా అంటే, మా వాడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తి నా ఫాలోవర్ ఏం చెప్పాడంటే, సార్ మీరు చెప్పింది నంబర్ 1. ఇప్పుడు మల్లారెడ్డి గారు హైదరాబాద్లో ఒక పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్ కట్టాడు. మరి అతనికి మెడికల్ సర్టిఫికేట్ ఉందా? ఎంబీబీఎస్ ఏమన్నా చదువుకున్నాడా? పిహెచ్డి చేశాడా? ఏమీ చేయలేదు. ఎవరికైతే అర్హత ఉందో అలాంటి వ్యక్తులను పెట్టి ఇన్స్టిట్యూషన్ నడిపించి కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పించి నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక టాప్ రేంజ్ లో తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. డబ్బు సంపాదన అనేది సెకండరీ, మనం నాలెడ్జ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఎవరికైతే సంస్కృతం రాదో ఆ వ్యక్తులు తర్జుమా చేసే వ్యక్తులను పెట్టుకొని మార్చుకుంటారు. ఇప్పుడు అలా నేను ఒక పర్సన్ ని పెట్టుకున్నా, ఒక పెద్ద మోసగాడు తయారైపోయాడు. నా దగ్గర పుస్తకాలన్నీ ఇస్తే అన్ని రాసుకొని నాకు తర్జుమా చేసిస్తా అన్నాడు, అన్ని రాసుకొని పారిపోయి వీడియోలు చేస్తున్నాడు. నేనేం చేయాలి? సరే సార్, మీ అలాంటి వ్యక్తులు వదిలేస్తాం. అదేంటంటే పర్టికులర్ గా టార్గెట్ పెట్టుకొని అలా ఏంటంటే వాస్తు విద్య అలా అనుకుంటే సార్, విశ్వకర్మ, పరాశరుడు, తర్వాత మయన్ మహర్షి, వీళ్ళందరూ కొట్టుకోవాలిగా. సరే, మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకో కొత్త పాయింట్ అండి. మన సమాజంలో ఏమైందంటే, నేను వాస్తు మీద రీసెర్చ్ చేసి ఎంత కంటెంట్ అయితే నేను ఈ రోజు వరకు యూట్యూబ్లో ఇచ్చానో అంత కంటెంట్ అయితే ఎవరు ఇవ్వలేదు. దీనికి మీరేమంటారు? కరెక్టే సార్, ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది నేర్చుకున్నారు. ఇది 100% కదా, రైట్. ఇంకోటి సార్,
నేను ప్లాన్కి వెళ్తాను కదా, ప్లాన్కి వెళ్ళినప్పుడు నేను గ్రిడ్ భూమి మీద వేస్తాను, వేసి మర్మస్థాలు చేసినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసి ఉంటుంది దాంట్లో. అలా అని చెప్పేసి మీరు అక్కడ నేర్చుకుని ప్లాన్ వేయాలంటే ఎలా కురుద్ది? మీరు ఎక్కడికన్నా పోండి, హరివాస్తు అనే పేరు వింటారా మీరు? ప్రతి ఒక్కరి మాట డిస్కషన్ మన ఇంటికి కూర్చొని డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం అంటే కొంచెం జనాలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ప్లాన్ వేస్తాను, ఈ గ్రిడ్ భూమి మీద వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఈ మర్మస్థానం మీరు ఎక్కడ చూసారంటే కొంచెం ఐడియా ఉందండి. ఎలా ఐడియా ఉందంటే తెలుసు నాకు దాన్ని బట్టి. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఒక వాస్తుని అనేది జనాలకి ఇస్తాం మనం. ఇప్పుడు వాస్తు మీద నేను ఎంతవరకు అయితే రీసెర్చ్ చేశానో అందులో మొత్తం కంటెంట్ అంతా యూట్యూబ్లో పెడుతున్నాను. అయితే నా వీడియోస్ చూసి జలసీతో నా యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి తప్ప ఇంకా దేనికి నా మీద వీడియోలు చేయట్లేదు. ఇక్కడ వీడియోలు స్పెషల్గా ఒక పెద్ద ఆయన అని చెప్పి, లేదంటే ఏపీ తెలంగాణలో ఒక పెద్ద ఫేమస్ వాస్తు అని చెప్పి, హైదరాబాద్ వాస్తు అని చెప్పి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. మరి మీకు నిజంగా దమ్ అనేది ఉంటే ఈ హరివాస్తులో ఈ రోజు వరకు ఒక 3000 వీడియోస్ వచ్చినాయి. ఓకే, 3000 వీడియోస్లో 2000 పాయింట్స్ సంబంధించిన కంటెంట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఛాలెంజ్ చేసి మీరు 2000కు నేను 10,000 కంటెంట్ ఇస్తాను అని ఛాలెంజ్ చేయండి, నేను సంతోషిస్తా. ఏదైనా కానీ సార్ అక్కడ ఉన్నటువంటి కంటెంట్ని కానీ ఆ సబ్జెక్ట్ని కానీ జనాలకు ఇల్లు చేస్తే చాలు.